ఫిబ్రవరి 7 దేవుని వాక్య ధ్యానం. జడియవద్దు, నీ దేవుడైన యెహోవా నీ మధ్యనున్నాడు. ద్వితీయోపదేశ కాండము 7వ అధ్యాయము 21వ వచనం. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియచేస్తున్నాను. దేవుని మహాకృప వలన మనం మరొక దినాన్ని చూచే ధన్యత ప్రభువు మనకి అనుగ్రహించి ఉన్నారు. ఈ దినమును బట్టి దేవునికి నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ప్రియులారా, ప్రభు మనకిచ్చే ప్రతి వాగ్దానము, ఆయన ఇచ్చే ప్రతి ఆశీర్వాద వచనము మనలను ఎంతో సంతోషంగా, ఆనందంగా ముందుకు నడిపిస్తూ ఉంది. నేడు ఆనాడు దేవాది దేవుడు చేసిన మాటలను మనకి వినిపించే గొప్ప స్వరాన్ని బట్టి ప్రభువుని నేను స్తుతిస్తూ ఉన్నాను. ప్రియులారా, యెహోవా ఫరోకును ఐగుప్తు దేశమంతటికి చేసిన దానిని, అనగా నీ దేవుడైన యెహోవా నిన్ను రప్పించినప్పుడు నీ కనుల ఎదుట చేసిన సూచక్రియలు ఏ విధంగా ఆనాడు చేశాడో అదే రీతిలో ఇప్పుడు నీకు ఆయన జరిగించే దేవుడు. వారిని చూచి జడియవద్దు, నీ దేవుడైన యెహోవా నీ మధ్యనున్నాడు. ఆయన భయంకరుడైన మహాదేవుడు. అంటే మన దేవుని యొక్క గొప్పతనాన్ని వారికి తెలియజేస్తూ ఉన్నాడు. ఆయన చేసినటువంటి ఆశ్చర్య కార్యాలను గుర్తు చేస్తూ ఆయన ఎలాంటి దేవుడో జ్ఞాపకం చేస్తున్నాడు. ఈరోజు చాలాసార్లు మనం మన జీవితంలోనే జరిగిన కార్యములను మనం మర్చిపోయి మనము దేవుని కాక నరుని వైపు చూసేవారంగా ఉంటూ ఉంటాం. అయితే ప్రియులారా, దేనిని చూసి, పరిస్థితి అయినా మనుషులైనా ఏదైనా వారిని చూచి, దానిని చూసి నువ్వు జడియవద్దు. నీ దేవుడైన యెహోవా నీ మధ్యనుండగా నీకు కొదువు ఉండదు, నీకు భయం ఉండదు, దిగులుండదు. ఆయనే నిన్ను అద్దరికిని చేర్చేవాడు, ఆయనే నిన్ను నడిపించేవాడు, ఆయన నీకు సమస్త దీవెనలను అనుగ్రహించే గొప్ప దేవుడు, భయంకరుడైన దేవుడు. అలాంటి దేవుణ్ణి ఈయన ఎవరు, యెహోవా ఎవడు నాకు తెలియదు అని చెప్పిన ఫరోయే తిరిగి ఆయన గొప్పతనాన్ని చూచిన తర్వాత, ఆయన ఆశ్చర్య కార్యములను గురించి ప్రత్యక్షంగా అనుభవించిన తర్వాత మా కొరకు ప్రార్థన చెయ్యండి అని చెబుతున్నాడు. ఈరోజు ప్రియులారా, ప్రభు గొప్పతనాన్ని రుచి చూచే వారంగా, ఆయన ఉన్నతమైన తత్వాన్ని మనం బోధించే వారంగా, అనుభవించే వారంగా ఉంటూ ఉన్నప్పుడు ఆయన మన మధ్యనుండగా మనము జడియవలసిన అవసరత, భయపడవలసిన అవసరత లేనే లేదు. ప్రభు నామమును బట్టి ముందుకు వెళ్ళే వారంగా ఉండాలి. ఆయన నామము మనలను ఆశీర్వాద వచనం వైపు నడిపిస్తుంది. ఆయన ద్వారా మనం దీవించబడతాం. అటువంటి దీవెనలు ప్రభు మీకు అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన. సర్వోన్నతుడా, గొప్ప దేవా, ఆశ్చర్యకరుడా, నీకు వందనాలు. గడిచిన కాలం మీరు తోడుగున్నారు. ఈ నూతన దినం నీ బిడ్డల జీవితంలో గొప్ప కార్యాలను జరిగించండి నాయనా. దేవా, ఈరోజు ప్రయాణాలు, పనులు, తలపెట్టిన కార్యాలలో గొప్ప విజయం బిడ్డలకు అనుగ్రహించండి. అనారోగ్యంగా ఉన్న వారికి ఆరోగ్యాలు దయచేయండి. రక్షణ ఆనందంతో మీరు నింపండి. ప్రభువా, తమ ప్రియులను కోల్పోయిన వారి కుటుంబాలలో ఆదరణ, నెమ్మది దయచేయండి. జన్మదినములు, వివాహ దినములు జరుపుకున్న బిడ్డలను దీవించండి. ప్రతి ఒక్కరి మీద నీ ఆత్మ అభిషేకం ఉంచి నీ రక్షణలో బిడ్డలను నింపమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని ఆశీర్వాదం మీకు తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్.